గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో ఉన్నటువంటి జిఎం వలసకు సంబంధించినటువంటి ఒక ఏరియాలో ఉన్నాము. ఆ ఏరియాలో అయితే దాదాపు 4 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా ట్రైబ్స్. వాళ్ళు పండించే ప్రధాన పంట ఏంటంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి రబ్బరు తోటలు. ముఖ్యంగా అందరూ కూడా దాని మీద ఆధారపడి జీవనోపాధి పొందుతూ ఉంటారు. అసలు రబ్బరు తోటలతోటి ఏం ఉపయోగం అని మనం అనుకుంటాం కదా, ఏ పిల్లలు ఆడుకునే ఎరేజర్స్ లాంటివి అనుకుంటుంటారు చాలామంది, కానీ కాదు. రబ్బరు టైర్స్ లాంటి పెద్ద పెద్ద అన్నీ కూడా తయారు చేసేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. వాళ్ళు ఏం చదువుకోపోయినప్పటికీ చాలా పెద్ద పెద్దయే తయారు చేస్తున్నారు. అసలు ఇప్పుడు మనం ఆ తోటలోనే ఉన్నాం, రబ్బర్ తోటలో. అసలు ఏం తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, రబ్బర్ని ఎలా తీస్తారు, అవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు విందాం రండి. పేరేంటి? భూసారపు రామకృష్ణారెడ్డి అండి. భూసారపు రామకృష్ణారెడ్డి. లబ్బర్ చేస్తారు, ఇట్లా కట్ చేస్తారా? ఇది లబ్బర్ తీస్తాం మేడం. ఇలాగా లబ్బర్ తీసి దీన్ని ఇక్కడ వేసుకుంటామండి. కప్పు క్లీన్ చేసుకుంటాం మేడం. ముందు కప్పు క్లీన్ చేసుకొని ఓకే అప్పుడు ఇలా కట్టుకుంటాం మేడం. అప్పుడు మేడం ఇక్కడి ఈ పోసేసి ఇలా చేసుకొని ఇలా కోస్తాం మేడం. ఓకే ఇది మేడం ఒక వర్క్. ఇలా కొట్టుకుంటాం మేడం. మరి రద్దు పడు ఈ పోసిందని ఇక్కడ పడుతుందా మేడం గారు? ఇక్కడ పడుద్దండి. ఇప్పుడు ఈ దారం వచ్చిందంటే ఇక్కడ వచ్చి ఇక్కడ పడుతుంది మేడం. అయ్యి మేడం ఇదంతా ఇందులోకి వచ్చి ఇక్కడ పడుతుంది మేడం. అది మనం రైట్ ఓకే. అదిగో మేడం చూడండి, పాలలాగా ఉంది, చాలా లిక్విడ్ లాగా. ఒక లేయర్ ని జస్ట్ కొంచెం కట్ చేశారు అంతే. ఆ తర్వాత ఆ లిక్విడ్ వచ్చి మెల్లగా జారుకుంటూ వాళ్ళు పెట్టినటువంటి బౌల్లో పడుతోంది. 3 గంటల కారుగా మేడం. వెంటనే ఓడ్చాలి మేడం. 3 గంటల పాటు అలాగే వదిలేయాలంట. ఆ తర్వాత కేన్ లో ఓడ్చేసుకోవాలి మేడం. వేరే దాంట్లో తీసుకోవాలి. ఎంత వస్తుంది ఇలాగా? దీని నిండి వస్తుంది మేడం. లేయర్ తీసి ఎంత వస్తుందా మేడం? 3 గంటలు మేడం. ఇంకో లేయర్ తీస్తారా? ఇంకా తీయండి మేడం. రోడ్డు తీసి రోజు మేడం. ఇప్పుడు కోసం ఎల్లుండి తీయాలి మేడం. అది మళ్ళీ అప్పుడు వస్తుందా? మళ్ళీ వస్తుంది మేడం. మీకు దీని నిండా ఫుల్ కప్ మేడం. ఇది కొంచెం కిందికి జరుపుతా ఉంటారా దీన్ని? మేడం ఇక్కడ దాకా మేడం. మనకి ఏనుగు పాదలు ఉంది మేడం, ఇక్కడ దాకా కోసుకోవచ్చు మేడం మనం. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దీన్ని? 120 సెంటీమీటర్లు ఇక్కడ దాకా మేడం. ఇక్కడ నుంచి 120 సెంటీమీటర్లు ఇక్కడ దాకా మేడం. ఓకే. ఆల్రెడీ ఇందులో ఏదన్నా ఉన్నది ఒకటి చూపించరా మాకు? చెట్లుకున్నది రబ్బర్ ఆల్రెడీ రెడీగా ఉన్న రబ్బర్ ని చూద్దాం రండి. ఎందుకంటే ఇది లిక్విడ్ కదా, ఈ లిక్విడ్ ఫామ్ మనకి సాలిడ్ గా మారి రబ్బర్ అవడానికి కనీసం మనకు అవకాశం ఉంటుంది తీసేదానికి. కాబట్టి ఆల్రెడీ రెడీగా ఉన్నదాన్ని ఒకసారి చూద్దాం రండి. ఇదిగోండి రబ్బర్. ఇది ఆల్రెడీ ముందే తీసింది అనమాట. ఇది కారింది మేడం. కారినది తీసింది. అదిగోండి మేడం, మొత్తం నీట్గా వస్తుంది మేడం. ఇదిగోండి రబ్బర్ చూసారా ఎలా సాగుతుందో. దీంతో ఏం చేస్తారు భయ్యా? రబ్బర్లు పిల్లలు చేసుకునే స్కూల్లో అరేంజ్ చేసుకునే రబ్బర్. రబ్బర్ బ్యాండ్స్ కూడా. ఓకే, బ్లౌజ్ మేడం. కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది మేబీ రబ్బర్ ప్రెజెంట్ అయితే మేము అగ్గి పెట్టుకోవడానికి కూడా ఉపయోగిస్తాం మేడం. అగ్గి అంటే పొయ్యిలు అగ్గి పెట్టుకోవడానికి ఉపయోగిస్తాం. మంట పెట్టుకోవడానికి ఉపయోగిస్తాం. ఇది ఇది మంట పెట్టుకోవడానికి కూడా వాడతాం మేడం. సీట్ కూడా పెట్టుకోవచ్చు మేడం. అన్నం వండుకోవచ్చు, కూర కూడా వండుకోవచ్చు. అన్నం మళ్ళీ మంట వస్తుంది మేడం. ఒకసారి ఫస్ట్ నాకు ఏమేమి చేస్తారో చెప్పండి. రబ్బర్ పిల్లలు ఎరేంజ్ చేసుకునే రబ్బర్లు స్కూల్స్ లో. టైర్లు మేడం. టైర్స్ అండి. సీట్ ఏమో టైర్స్ మేడం. ఇదేమో మనకు మామూలుగా ఇవేమో రద్దుకేసి హాస్పిటల్కి మన గ్లౌజులు. హాస్పిటల్ కి వాడే గ్లౌజెస్ అదే స్మెల్ వస్తుంది. గ్లౌజెస్ స్మెల్ అందుకేనేమో. అయితే గ్లౌజెస్ కూడా యూజ్ చేస్తారా? చాలా మేజర్ గా తయారు చేస్తున్నారు చూసారా. మనం వెహికల్ లో తిరగాలి అంటే అవసరమైనటువంటి టైర్స్, అది కారుకి కావచ్చు, 2 వీలర్ కావచ్చు, సైకిల్ కి కావచ్చు, తర్వాత ఈవెన్ హెలికాప్టర్స్, ఎయిర్ బస్సులు అన్నిటికీ టైర్ ముఖ్యం కదా మనకు తెలుసు. ఆ టైర్స్ తయారు చేస్తారు. సేమ్ టైం పిల్లలు ఎరేజ్ చేసుకునే ఎరేజర్స్ స్కూల్స్ లో. అలాగే డాక్టర్లు యూజ్ చేసేటువంటి గ్లౌజెస్ కూడా దీని నుంచి తయారవుతాయట. ఇంకా హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, అలాంటి మనీకి వేస్తాం కదా, మనీకి ఆ రబ్బర్ బ్యాండ్స్, తర్వాత బెలూన్స్, పిల్లలు ఆడుకునే బెలూన్స్ ఉంటాయి కదా, ఆ బెలూన్స్, ఇంకా
ఇంకంతే మేడం అంత మించి ఇంకంతేనా? అంత ఆ, మించి ఓకే. 50,000 రకాలకు చాలా ఉపయోగిస్తారు మేడం 50,000 రకాల 50,000 రకాలకు ఉపయోగిస్తారు మేడం రబ్బరు. బాబోయ్ 50,000 50,000 రకాలు రకాలంట దీంతో 50,000 రకాలు ఈ మేడం. మామూలు విషయం కాదు అవును. ఎలా తయారు చేస్తారు ఒకసారి చూపిస్తారా చూపిస్తాం మేడం. మేడం ఇక్కడ షీట్ తయారు చేసి షీట్ అంటే ఎట్లా తయారు చేస్తారు పాలు ఓ రబ్బర్ పాలు యాసిడ్ Formalic acid, యాసిడ్ వాటర్ వాటర్ మిక్సింగ్ చేసి కెనికి అక్కడ పెడతాం మేడం. కింద పెడతారా అదిగో మేడం, అట్లా అది కెరికి పోసేస్తుందండి దాన్ని పోసేసి ఓకే ఓకే తీసుకురమ్మనండి ఒకసారి 4 పక్కలు చేస్తాం మేడం. ఉమ్, అప్పుడు పొంగూరు ఇలా తీసేస్తాం మేడం. తీసి తీసి అది మళ్ళీ రద్దుకి వస్తుంది మేడం. ఇదిగో ఇది రద్దుకి వస్తుంది మేడం. ఓహో. మళ్ళీ దానికి 60 రూపాయలు కేజీ. ఆహా ఆ, దానికి రేటే మేడం. ఓకే ఇప్పుడు ఈ రబ్బర్ దీంట్లో పోసిన తర్వాత ఇక్కడ పెడతారా తెచ్చి ఇది చీట్ వస్తుంది మేడం. చీట్ని. తెప్పుని తేలిపోతుంది మేడం. ఉమ్, ఈ సీట్ తెప్పుని తేలిపోతుంది, పైకి లేకొస్తుంది నీళ్ళతో పైకి లేచిపోతుంది మేడం. లేచిన తర్వాత ఇక్కడ తీసుకొస్తాం మేడం. ఇది ప్లెయిన్ గా ఉంది అది డిజైన్ ఉంది ఏంటి? అది డిజైన్ వల్ల మనకి సీటు మెత్తగా కొనుక్కుంటే నొక్కుద్ది డిజైన్ వచ్చిపోయాం మేడం. ఓహో. దాని వల్ల డీలర్ కొంటారు మేడం. ఇప్పుడు ఇది కేజీ లెక్కలు అమ్ముతారా షీట్ లో 4 కలిపి కేజీ వస్తుంది మేడం. 4 కలిపి కేజీ వస్తుంది ఎంత కేజీ కేజీ 130 మేడం. 130 రూపాయలు అంతేనా? అంతే మేడం. ముందు దాకా 200 దాకా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్. ఇప్పుడు తగ్గిపోయిందా ఇప్పుడు తగ్గిపోయింది మేడం. 150 దాకా 160 దాకా ఉంటుంది మేడం. అంతే ఇంకా రేటు తగ్గడం పెరగడం ఉంటుంది మేడం. 120 నుంచి 160 మధ్యలో అంతే ఓకే ఈ మేడం. షీట్ తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళా అక్కడికి వెళ్ళిపోతాం మేడం. ఇప్పుడు పద. ప్రాసెస్ కి నాకు లోపలికి వెళ్ళేటప్పుడు చూసాను ఏంటి ఇవన్నీ లబ్బర్ ముక్కలు మేడం. ఎక్కడి నుంచి తెచ్చారు ఈ పిక్కలు వేస్తే పిక్కతోనే మరి వస్తుంది మేడం. పిక్క అండి ఎక్కడి నుంచి వస్తుంది పిక్క చెట్టు నుంచి ఆ వస్తుందా చెట్టు నుంచి వస్తుంది మేడం. ఓ ఆ పిక్కలు వేస్తే మొక్కలు వచ్చి ముక్కలు వస్తుంది మేడం. ఈ అమ్ముతారా మళ్ళీ మీ పొలంలో వేసుకుంటారా మనం పొలం వేసుకుంటాం మేడం. అమ్మరు అమ్మండి మన సొంతం ఎక్కడ పట్టాలంటే అక్కడ వేసుకుంటాం మేడం. ఓకే ఓకే డబ్బింగ్ మన జిమ్ అంటు ఆ, మొక్క కడతారండి. అంటు మొక్కలు కడతారు. అలా కట్టి ఇప్పుడు మన అంటు మొక్కలకి ఇస్తారండి. అది మళ్ళీ ఓ ఓకే ఓకే బదర్ బయటికి వెళ్దాం సో ఇప్పుడు అక్కడ మెషిన్ లో వేసిన తర్వాత షీట్లు ఇక్కడ పెడతారు చీటి ఇక్కడ ఆరేస్తాం మేడం. అలా ఆరిన ఎంతసేపు 3 రోజులు దాకా మేడం. ఇది 3 రోజులు ఇట్లే ఉండాలి ఇట్లా అంటున్నాను మేడం. ఓహో ఇది సైజు ఇప్పుడు అక్కడ ఉన్న సైజు ప్రకారం వచ్చిందా అలాగే వచ్చేస్తుంది మేడం. ఓకే ఓకే ఇది డిజైన్ కాబట్టి డిజైన్ వచ్చింది అక్కడ ప్లెయిన్ ఉంటే ప్లెయిన్ వస్తుంది ప్లేన్ వస్తుంది మేడం. ఓకే ఈ తర్వాత ఇక్కడ నుంచి 3 రోజులు ఆరబెట్టిన తర్వాత ఇది తీసుకెళ్ళి ఏం చేస్తారు స్మోక్ వేస్తాం. చూద్దాం అదే స్మోక్ పొగెడతాం మేడం. ఆ, అప్పుడు ఇది ఈ రంగు మాడుద్ది మేడం. పొగబెట్టిన తర్వాత ఈ రంగులో ఈ రంగు మాడుద్ది మేడం. ఓ ఇది పొగ పెట్టేసి మంట పెట్టిన రంగు మంట పెట్టిన ఓన్లీ పొగలో పెడతారా పొగలు పెడతాం మేడం. ఏది అక్కడ కట్టెల మీద పొగల మీద పెడతారు అంతే మేడం. ఎక్కడ సైడ్ ఎలా పెట్టేస్తారు సైడ్ పెట్టేస్తాం మేడం. ఇంకా పొగ అంతా ఇక్కడ మొత్తం కమ్మకపోద్ది మేడం. మొత్తం పట్టుకుపోద్ది వీటిని. ఓకే ఓకే ఇక్కడే ఉంచి పొగ పెడతారు పొగ పెడతాం మేడం. లోపల ఇది కప్పేస్తారా కప్పేస్తాం మేడం. మొత్తం ఆ, బయటికి వెళ్ళదు మేడం. ఇది పోకుండా ఇది కప్పేస్తారా కప్పేస్తాం మేడం. చూడండి మొత్తం మొత్తం పట్టేసింది పొగ కట్టేసింది మేడం. ఆ తర్వాత షీట్ ఇలా ఇది కలర్ లోకి వస్తుంది రండి మేడం అక్కడ చూపిస్తాను. ఇక్కడ ఇంకెక్కడ దీని తర్వాత అక్కడ తీసుకెళ్లి ఇవన్నీ తీసుకెళ్లి అక్కడ ఈ వేస్తాను. మొత్తం షీట్లను తీసుకెళ్తారు తీసుకెళ్తాం రండి మేడం. అక్కడ పొగలో పెట్టేసి తర్వాత ఇక్కడ తీసుకొస్తాం మేడం. తెచ్చి ఇక్కడ పెడతారు ఓకే ఇలా పెట్టిన తర్వాత ఏం చేస్తారు వీటిని ఇప్పుడు డీలర్ వచ్చి అక్కడ ఫోన్ చేసి చెప్తారు మేడం మాకు. వీటిని కొనుక్కపోతారు మొత్తం టన్ ఎన్ని టన్నులు ఉంది అని మరి అది ఫోన్ చేస్తారన్న. ఫోన్ చేసి ఈ టన్ను లెక్క పట్టుకెళ్ళిపోతాం మేడం. ఇన్ని టన్నులు ఉంది అని మరి చెప్తారు వాళ్ళు. మేము చెప్పేస్తాం మేడం. ఓకే వాళ్ళు తీసుకెళ్లి ఈ షీట్ల నుంచి మళ్ళీ వాళ్ళకి కావాల్సి తయారు చేస్తారు మేడం. అంతే కదా అంతే మేడం. ఇప్పుడు దీన్ని రబ్బర్ తయారు చేయొచ్చు ఇందాక అనుకున్నట్టు ఎయిర్ బ్యాండ్స్ అన్ని ఎయిర్ రబ్బర్స్ బలూన్స్ అన్ని ఇంకా వీటి నుంచి మళ్ళీ దీన్ని ప్రాసెస్ చేసి ఆ తర్వాత మళ్ళీ దీన్ని రకరకాలైనటువంటి రబ్బర్ తో అవసరమైన ఐటమ్స్ ఉంటాయి కదా 59,000 రకాలని చెప్తున్నారు ఇందాక. అన్ని ఉంటాయో లేదో నాకైతే తెలియదు కానీ చాలా వెరైటీస్ అయితే మాత్రం రబ్బర్ అవసరం లేని ఎక్కడ ప్రతి ఇల్లు రబ్బర్ ఏదో ఒక సందర్భంలో రబ్బర్ అవసరం ఉంటుంది. సో సీట్ కవర్లు అవి కూడా కుడతారేమో కార్లువి అవి కూడా రబ్బర్ ఉంటది కదా బైక్లువి అన్నిటికీ. ఎందుకంటే ఆ గ్రిప్ వేసే దగ్గర ఎంత నాకు తెలిసి బ్యాట్లు కూడా వాడతారు. బ్యాట్ దగ్గర గ్రిప్ వేస్తారు కదా క్రికెట్ బ్యాట్లకి. సో వాటికి కూడా వాడతారు అనుకుంటా. సో ఇది మొత్తంగా రబ్బర్ స్టోరీ. రబ్బర్ ప్లాంట్స్ రబ్బర్ ట్రీస్ కి చాలా వాల్యూ ఉంటుంది వీళ్ళ దగ్గర. ముఖ్యంగా ఏంటంటే గిరిజనులు మనకి ఎవరైతే ట్రైబ్స్ ఉంటారో వాళ్ళంతా కూడా దీన్నే వృత్తిగా చేసుకొని దీన్నే జీవనోపాధిగా చేసుకొని ఉండేటువంటి పరిస్థితి. చాలా కుటుంబాలే దీని మీద ఆధారపడి బ్రతికేటువంటి సిచ్యుయేషన్ అయితే మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ. సో ఇటు సైడ్ ఎప్పుడన్నా వస్తే మారేడుమిల్లి సైడ్ వస్తే మాత్రం జిఎం వలస ఆ విలేజ్ దగ్గరకు వస్తే ఈ రబ్బర్ ట్రీస్ పెద్దది తోటనే ఉంది రబ్బర్ తోట. ఆ తోటలోనే అక్కడే ఈ రామకృష్ణ అబ్బాయి పేరు. సో అతను తయారు చేస్తున్నాడు ఈ రబ్బర్ షీట్స్ ని. ఒకసారి అయితే చూడండి ఎందుకంటే మనం మామూలుగా ఇవి చూడలేం కదా. ఫ్యాక్టరీస్ లో తయారు చేస్తారు అది వేరే విషయం. బట్ ఇది మాన్యువల్ గా తయారు చేస్తున్నారు. పైగా ఒరిజినల్ ఎక్కడా కూడా ఫేక్ కానీ లేదు అంటే కెమికల్స్ యూజ్ చేసి చేసేటువంటి రబ్బర్ కాదు. ఇది చెట్టు నుంచి డైరెక్ట్ గా వచ్చినటువంటి రబ్బర్. ఇప్పుడు అన్ని ఫేక్ తయారవుతున్నాయి మనకు బాగా తెలుసు. ప్రతి దాంట్లోనూ
మనకి నకిలీ వస్తున్నాయి. బట్ ఇది అలా కాదు, ఒరిజినల్ రబ్బరు, చెట్ల నుంచి వచ్చినటువంటి నికార్సైనటువంటి రబ్బర్ అనమాట. కంపల్సరీ ఇటు సైడ్ వస్తే ఒక్కసారి విజిట్ చేసి చూడండి.